ఓకే, ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ అవినీతి ఉచ్చు అయితే చాలా గట్టిగానే బిగుస్తున్నట్టు కనబడుతుంది. ఈవెన్ హైకోర్టు కూడా చాలా గట్టిగానే అన్నది. ఎందుకు విచారణ చేస్తే నీకేంటి, ఎందుకు అంత వెనకాడుగు వేస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఒకసారి దీని గురించి చెప్తారా? అండ్ ఇంకోటి, డికే శివకుమార్ ఒక సభలో ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు ఆయన సీఎం నెక్స్ట్ సీఎం అని చెప్పేసి అరిచింది. అది కూడా వైరల్ అవుతుంది వీడియో యాక్చువల్లీ. సో సిద్ధరామయ్య సీటు క్షేమమేనా? అండ్ సిద్ధరామయ్య ఈ అవినీతికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటో సార్ చెప్తారా? సిద్ధరామయ్య గారి ఇష్యూ బీజేపీ వాళ్ళు చెప్పలేదు, మిగతా వాళ్ళు చెప్పలేదు, హైకోర్టు చెప్పారు. హైకోర్టు స్పెసిఫిక్గా ఏమందంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండి హీ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్. కరెక్ట్, అంతే కదా మరి. ఇంగ్లీష్లో చెప్తారు, సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పిషన్. ఓకే, ఇంకా అంత ఇది ఉండాలన్నమాట, అంత యూ షుడ్ బి దాట్ గుడ్. మీ మీద ఒక్క అయోటా ఆఫ్ డౌట్ కూడా ఉండకూడదు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఇక్కడ లర్కింగ్ సస్పిషన్స్, ఈ లూమింగ్ ఎలిగేషన్స్, ఇదంతా హైకోర్టు యూజ్ చేసిన లాంగ్వేజ్. హైకోర్టు ఇదే అడిగారు, మీకు మైసూర్ బయట ల్యాండ్ తీసుకున్నప్పుడు అదే విలువ ఉన్న ల్యాండ్ మైసూర్, దానికన్నా ఎక్కువ ల్యాండ్ మైసూర్లో ఎట్లా ఇచ్చారు మీకు? అదే ల్యాండ్ సైజ్ మైసూర్లో ఎట్లా ఇస్తారు మీకు? మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సాయి గారు, మీకు మీ ఊర్లో ఒక ల్యాండ్ ఉందనుకోండి, అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. మీరు ఉండేది తెలంగాణ వైపు, నార్దర్న్ తెలంగాణ వైపు. అక్కడ ఉన్న ల్యాండ్కి మీరు వచ్చి హైదరాబాద్లో నాకు అదే ఈక్వలెంట్ ల్యాండ్ ఇవ్వమంటే ఇస్తారా గవర్నమెంట్? హైదరాబాద్ ల్యాండ్ విలువ ఎంత, అక్కడ ఉన్న ల్యాండ్ విలువ ఎంత? అవును, డెఫినెట్లీ ఇవ్వరు కదా. సిద్ధరామయ్య తీసుకున్నాడు, ఇవి ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇంకా నాకేముంది, 14 ప్లాట్లు ఇచ్చారు సాయి గారు మైసూర్లో. అదే ల్యాండ్ స్వాప్ చేశారు, 14 ల్యాండ్ ప్లాట్స్ మైసూర్లో ఇచ్చి రూరల్ ఏరియాలో మైసూర్లో తీసుకున్న ల్యాండ్కి కాంపెన్సేషన్గా ఇచ్చారు. అందరికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈయన ఒక్కరికి ఇచ్చారు. ఎందుకు? అందరికీ ఇవ్వాలండి. ఎవరెవరు ల్యాండ్ ఎక్వైర్ చేశారు వాళ్ళందరికీ ఇవ్వాలండి. సో డెఫినెట్లీ ఈ కంప్లైంట్ హైకోర్టు దాకా వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే మైసూర్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఎక్వైర్ చేశారు సిద్ధరామయ్య గారి వైఫ్ దగ్గర నుంచి. అక్కడ 14 ప్లాట్స్ ఈక్వలెంట్ ల్యాండ్ సిటీలో ఇచ్చారు. అది హైకోర్టు చెప్పారు. ఇఫ్ ఇట్స్ ద కేస్ ఆఫ్ కామన్ మ్యాన్ హీ వుడ్ నాట్ హవ్ షైడ్ అవే ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్. ఆఫ్ కామన్ మ్యాన్ ఉంటే ఆయన భయపడ్డు, రండి నన్ను ప్రశ్నించండి, నేను చెప్తాను జవాబు అని చెప్తారు. ఈయన ఎందుకు భయపడుతున్నాడు? మీరు క్లీన్గా ఉన్నప్పుడు, మీ రికార్డ్ క్లీన్ ఉన్నప్పుడు, మీ దగ్గర ఏ డౌట్ లేనప్పుడు మీరు చెప్పాలండి, సరే అండి తీసుకోండి ఇన్వెస్టిగేషన్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. దాట్ షుడ్ బి ద యాటిట్యూడ్. అది కాకుండా యు ఆర్ ట్రైంగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ జస్ట్ సర్కస్. డెఫినెట్గా దీన్ని ఆపాల్సిందే సిద్ధరామయ్య గారు డెఫినెట్లీ. ఎందుకంటే దీనికి ఎంత బెనిఫిట్ అంటే 56 కోట్లు అని చెప్పి ఈవెన్ కోర్టు కూడా చెప్తున్నారు. 56 కోట్లు బెనిఫిట్ ఇండైరెక్ట్గా పెటిషనర్కి వచ్చింది. ఓకే, దట్స్ జడ్జ్ ఫ్రమ్ దీ స్పెక్ట్రమ్స్ and analyzed from the aforesaid premises, the irresistible conclusion is that an investigation becomes necessary. High Court చెప్పారు జస్టిస్ నాగప్రసన్న. సో డెఫినెట్లీ ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు సిద్ధరామయ్య గారి కోసం? అభిషేక్ మను సింఘ్వి. ఓకే, పర్సనల్ లెవెల్లో ఆలోచించాడు ఎంత ఫీజు కట్టుంటాడు దీనికి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ కాంట్రవర్సీ ఇప్పుడు వచ్చిన తర్వాత సిద్ధరామయ్య గారి సీట్ యాజ్ ఇట్ ఈస్, మీరు చెప్పినట్ల పక్కన రెడీగా ఉన్నారు ఒక ఆయన, డికే శివకుమార్. కరెక్ట్, ఫండింగ్ హెడ్ చార్జ్. మొన్న రూమర్ కూడా వచ్చింది, కాంగ్రెస్ హైకమాండ్ అడిగారంట, కొంచెం ఫండ్స్ కావాలి, ఎలక్షన్ ఉంది మనకు హర్యానాలో, ఎలక్షన్ ఉన్నప్పుడు కొంచెం డబ్బులు కావాలని అడిగారంట. లేనిపోయి నాకు డబ్బులు లేదని చెప్పారంట శ్రీకుమార్. నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పానంట. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారంట, మీరు రైజ్ చేయండి ఫండ్స్ తెలంగాణ నుంచి, మాకు ఫండ్స్ కావాలి అర్జెంటుగా అని చెప్పేసి. సో శివకుమార్ ఇస్ వెయిటింగ్ ఆన్ ద సైడ్ లైన్స్. అది కాకుండా ఈ ఎంక్వైరీ వస్తే ఏ మనిషి అయినా, ఇఫ్ యు ఆర్ క్లీన్, ఇఫ్ యర్ రికార్డ్ ఇస్ క్లీన్, యూ షుడ్ నాట్ స్కేట్. రేపు సాయి గారి మీద ఏమైనా అలిగేషన్ చేస్తున్నప్పుడు సాయి గారు చెప్పొచ్చు, జస్ట్ ఇన్వెస్టిగేట్, నాకే ప్రాబ్లం లేదు. మీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు కదండి అక్కడ, ఇన్వెస్టిగేట్ చేయబోతున్న మీ వల్లే కదా, మళ్ళీ మీకు ఎందుకు ఉండి భయం? మళ్ళీ లోకాయుక్త పెట్టాడు, లోకాయుక్త అనగానే భయపడ్డాడు, ఎందుకంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతి నుంచి బయటకు పోయినప్పుడు. సో సిద్ధరామయ్య గారితో డేస్ ఆర్ నంబర్డ్ సాయి గారు, దట్ ఈస్ 100% కరెక్ట్. ఆయన చేయాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేసేసేయాలి ఉండే కాంపెన్సేషన్, నాకు వద్దండి, ఇది అన్ఫేర్, ఇది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైనా లీగల్గా దీన్ని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటాను చెప్తే దిట్ వుడ్ బీన్ డిఫరెంట్ మ్యాటర్. ఒకసారి మీరు తీసుకున్న తర్వాత దాని చుట్టూ తిరిగి అది ఇది అని చెప్పంగానే ఒక అబద్ధాన్ని, ఒక నిజం చెప్పాలని కోసం 100 అబద్ధాలు చెప్తే కూడా కాదు, అది నడవదు. అది వన్ లై ఆఫ్టర్ అనదర్ ఇస్ కమింగ్ అవుట్ నౌ. మీరు డిఫెండ్ చేయలేరు. యూ హ్యావ్ టు అండర్గో ఎన్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్లీ సిద్ధరామయ్య గారు ట్రబుల్లో ఉంటారు. దానికన్నా ముందు ఆయన రిజైన్ చేసి పోవడం చాలా మంచిది, నా అభిప్రాయం సాయి గారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.